నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇది మన దేశానికి సంబంధించి వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత చాలా మార్పులు ఆయన తీసుకొస్తున్నారు. కోల్కతాలో ఉన్న సోహ్రావర్ది రోడ్డుని గోపాల్ పాఠ రోడ్డుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ జనరేషన్కి తెలియాల్సిన చరిత్ర అనే సందర్భం వచ్చింది కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? సో ఫస్ట్ బెంగాల్లో ప్రభుత్వం మారిన తర్వాత సువేందు అధికారి ప్రభుత్వము చాలా అంశాల్లో జాతీయవాద ధోరణుల్ని తీసుకొస్తోంది. మెయిన్గా జాతీయోద్యమ స్ఫూర్తి దగ్గర నుంచి వందే మాతర గీతం దేశవ్యాప్తంగా అమలు చేయడం దగ్గర నుంచి ఇప్పుడు బెంగాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మనం డిస్కస్ చేయాలనిపించింది నాకు. వై బికాస్ కోల్కతాలో ఒక రోడ్డుకి సోహ్రావర్ది పేరుతో ఒక రోడ్డు ఉంది. సోహ్రావర్ది ఎవరు అని అంటే గనక హుసేన్ సోహ్రావర్ది అనేవాడు డైరెక్ట్ యాక్షన్ డేకి జిన్నా పిలుపునిచ్చినప్పుడు, అంటే ఎప్పుడు డైరెక్ట్ యాక్షన్ డే 1945లో జిన్నా పిలుపునిచ్చినప్పుడు, డైరెక్ట్ యాక్షన్ డే అంటే అర్థం ఏంటి? పాకిస్తాన్ ఏర్పాటు కావాలి, పాకిస్తాన్ ఏర్పడడం కోసం ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పనిచేస్తోంది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అప్పుడు కోల్కతా ప్రావిన్స్లో అధికారంలో ఉంది. కోల్కతా ప్రావిన్స్ అంటే ఆ పర్టికులర్ బెంగాల్ ప్రావిన్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంది. బెంగాల్ ప్రావిన్స్కి ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆ పర్టికులర్ ప్రావిన్స్ని ఈయన లీడ్ చేస్తున్నాడు, సోహ్రావర్ది అనే వ్యక్తి. ఈ సోహ్రావర్ది కి అప్పుడు డైరెక్ట్ యాక్షన్ డేకి జిన్నా పిలుపునివ్వడంతో కోల్కతాలో మారణ హోమం జరిగింది. ఎంతమంది అంటే కొన్ని వందల వేల మంది హిందువుల మీద దాడులు జరిగాయి. ఇంకా డైరెక్ట్ యాక్షన్ డే అంటే అర్థం ఏంటి అని అంటే మనం డైరెక్ట్ యాక్షన్లోకి దిగుదాము అని జిన్నా ఇచ్చిన పిలుపు మేరకు కోల్కతా మొత్తం రక్తం ఓడింది. కొన్ని వందల వేల మంది హిందువుల్ని చంపేశారు. ఆ సోహ్రావర్ది నేతృత్వంలోనే ముస్లిం లీగ్ అరాచకాలు జరుగుతూ ఉంటే దానికి అగేన్స్ట్గా నిలబడ్డటువంటి వ్యక్తి గోపాల్ పాఠ. గోపాల్ కృష్ణ ముఖర్జీ అంటారు ఆయన్ని. గోపాల్ పాఠ గారు ఆయన నిలబడి ఆయన అక్కడ ఒక మీట్ షాప్ నడుపుతాడు. యాక్చువల్లీ ఆయన గోపాల్ పాఠ గారు. ఆ చరిత్ర ఖచ్చితంగా ఈ జనరేషన్ తెలవాలి. అప్పటిదాకా అంటే బేసికలీ ప్రాబ్లం ఏమైందంటే అహింస 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 అని చెప్పడం వల్ల బేసికలీ హిందువుల్లో ఒక చైతన్యం లేకుండా పోయింది. ఎలా మనం అటాక్ చేయాలి, ఏం చేయాలో తెలియని ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు గోపాల్ పాఠ గారు నిలబడి లేదు మనం రిటాలియేట్ చేయాలి అని అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ రిటాలియేట్ చేయడానికి వాళ్ళని కార్యోన్ముఖులు చేశాడు. ఆయన చేసిన తర్వాత ముస్లిం లీగ్ తగ్గింది. నిజానికి లేకపోతే ఇంకొంతమంది చనిపోయేవాళ్ళు. ఆ చనిపోకుండా రెసిస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఒక క్షాత్రాన్ని చూపించినటువంటి వ్యక్తి, నిజంగా ఈ ముస్లిం లీగ్ చేసినటువంటి దాడులకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి, నిలబడి అదే స్థాయిలో ఆత్మరక్షణ కోసం నిలబడి అక్కడ ఉన్నటువంటి చాలా మంది హిందువుల్ని కాపాడినటువంటి వ్యక్తి గోపాల్ పాఠ గారు. సో గోపాల్ పాఠ గారి నేమ్ నిజంగా ఇంత దుర్మార్గం కాకపోతే 70 ఏళ్ల తర్వాత కూడా కోల్కతాలో డైరెక్ట్ యాక్షన్ డేకి పురిగొల్పినటువంటి వ్యక్తి ఇదే సోహ్రావర్ది. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఆయన. పాకిస్తాన్ ప్రధానమంత్రి పనిచేశాడు. అండ్ ఈరోజు ముజిబుర్ రెహమాన్ పార్టీ ఉంది కదా, ముజిబుర్ రెహమాన్ అవామీ లీగ్ ఫౌండర్ ఇతను. ఓకే, బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత అటు వెళ్ళిపోయాడు, ఈస్ట్ పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు. సో సోహ్రావర్ది పేరు మీద ఇప్పటికీ రోడ్డు ఉండడం అంటే ఇంత దుర్మార్గం చూడండి. 75 ఏళ్ళ తర్వాత సోహ్రావర్ది అనేవాడు ఇంతమంది చంపిన వాడి పేరు మీద రోడ్డు ఉందా? ఎడారి దొంగల పేర్లు ఢిల్లీలో ఉన్నాయి మొన్నటి దాకా. ఎగ్జాక్ట్లీ. దానికి ప్రతిగా ఎవరైతే నిలబడ్డాడో సోహ్రావర్ది దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి గోపాల్ పాఠ పేరుని ఇప్పుడు ఆ రోడ్డుకు పెట్టడం అనేది నిజంగా చెప్పాలంటే ఇది ఒక టెక్టానిక్ షిఫ్ట్. అసలు నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. అయితే ఇప్పుడు ఇంకో కొత్త మాట, ఇప్పుడు టీఎంసీ వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సోహ్రావర్ది అని అంటే మీరు హుస్సేన్ సోహ్రావర్ది అనుకుంటున్నారేమో, కాదు ఆయన హసన్ సోహ్రావర్ది, ఆయన పోయేటు, ఆయన ఇంకోటి అనేది అదే పెట్టొచ్చుగా. సో ఆ హసన్ సోహ్రావర్ది ఎవరు? ఈ సోహ్రావర్ది కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఇద్దరు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. సో ఆ హసన్ సోహ్రావర్ది అదే బెంగాల్ నుంచి ఉన్నవాడు, వీళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ సోహ్రావర్ది కుటుంబమే పూర్తి వ్యతిరేకతతో ఉంది, భారత్ వ్యతిరేకత ధోరణితో ఉంది. మళ్ళీ దాంట్లో ఇంకోటి పోయేట్ కాబట్టి పెట్టాము అంటే ఇది ఒక చెత్త ఆర్గ్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సోహ్రావర్ది పేరు ఎందుకు ఉండాలి ఈ దేశంలో? నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది. గుంటూరులో జిన్నా టవర్ ఇంకా ఎందుకు ఉండాలండి? జిన్నా టవర్ జిన్నా ఈ దేశం విచ్ఛిన్నం కావాలని కోరుకున్నవాడు. ఎప్పుడన్నా భారత్ పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగిందా జిన్నాకి? ఈ రోజు వరకు జిన్నా రగిల్చిన చిచ్చే కదా ఈ రోజు వరకు నడుస్తున్నది. పాకిస్తాన్ ఇవాళకి భారత్ పట్ల వ్యతిరేక ధోరణి ఎందుకుంది? జిన్నా క్రియేట్ చేసిందే కదా. జిన్నాని మనం కొనియాడడం ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పటికీ. జిన్నా కానీ సోహ్రావర్ది కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు, బేసికల్లీ భారత వ్యతిరేక శక్తుల విషయంలో మనం క్లియర్గా ఉండాలి. ఆ క్లియర్గా ఉండే విధంగా
ఈ నిర్ణయం వచ్చింది. నిజంగా ఇవాళ గోపాల్ పాఠక్ గారి పేరు ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో ఖచ్చితంగా ఇందులో మాట్లాడాలని అనిపించింది నాకు. ఆయన ఎవరో తెలియదు చాలా మందికి. గోపాల్ పాఠక్ అనే ఒక వ్యక్తి, పోరాడిన వ్యక్తి ఉన్నాడు. కోల్కతా కిల్లింగ్స్ మన మామూలుగా మీరు మొన్నటి వరకు అంటే బెంగాల్ ప్రజలకు ఏమైనా తెలిసేమో కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలకు మిగిలిన భారతదేశ ప్రజలకు తెలియదు. చాలా ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు నిలబడ్డారండి. నిలబడ్డం వల్ల ఇప్పటికి బతికున్నారు చాలా కొంతమంది అట్లీస్ట్. లేకపోతే మీరు నవాఖాలీ రైట్స్ చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరగనంత హిట్లర్ గురించి మాట్లాడతారు. హిట్లర్ కంటే మారణ హోమం సృష్టించారు ఈ దేశంలో. ఒక నిజాం చేసిన అరాచకాలు కానీ, ఒక నవాఖాలీ రైట్స్ కానీ, లేకపోతే డైరెక్ట్ యాక్షన్ డే టైంలో కానీ, విభజన సమయంలో చనిపోయిన వాళ్ళు కానీ, ఇవేవి చరిత్రలోకి రాకుండా ఇదంతా. అండ్ ఇంకోటి లాస్ట్ పాయింట్, ఇదేదో సోహ్రావర్దిని విమర్శిస్తే ముస్లింస్ ని విమర్శించినట్టు కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఇది ఒక పాకిస్తానీ వేర్పాటువాదిని విమర్శించినట్టు. సో